అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేటి ఎపిసోడ్లో సీతమ్మతో రాముని వివాహం, పరశురాముని ఆరంగ్రేటం, కోడలను కొడుకులను అయోధ్యకి నగరానికి తీసుకువెళ్ళుట. జనకుడు రాముని వారితో, రామయ్య, నీకు సీత ఎవరో తెలీదు కదూ? ఇదిగో ఈమె సీత. ఈమె నా కూతురు. నేను నీకు ఈమెను కామపత్నిగా ఇవ్వడం లేదు. నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లను ఇస్తున్నాను. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను. కాబట్టి నన్ను క్షమించు. ఈమెను నువ్వు పుచ్చుకో. నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పెట్టుకో. సూర్యవంశం వాళ్ళకి అరచేతితో రాసి పట్టుకుంటే శుభముహూర్తం. మనం జీలకర్ర బెల్లం పెడతాం శుభముహూర్తానికి. ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్త అని నీకోసమే చేస్తుంది రామా. మాది విదేహ వంశం. మాకు దేహమునందు భ్రాంతి ఉండదు. నా కూతుర్ని అలా పెంచాను. 1 ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సాంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లే రామా. ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది. ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ, భరతుడికి మాండవితోనూ, శత్రుఘ్నుడికి శ్రుతకీర్తితోనూ వివాహం జరిపించారు. అలా వివాహం జరగగానే దివ్య దుందుబిలు మ్రోగాయి. పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చారు. అందరూ కలిసి అయోధ్యానగరం వైపుకి పయనమయ్యారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి. నిష్కారణంగా దిక్కులలో చీకటి చిమ్ముతోంది. మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడుతున్నాయి. కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ సునకములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీ సంబంధమైన విపత్తు వస్తోంది, కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు. ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్లు విష్ణుచాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈరోజే విన్నాను. శివధనుస్సుని విరిచావంట. నీ గురించి విన్నాను రామ. ఏమిటి నీ గొప్పతనం? నువ్వంతటి వాడివైతేనా ఈ విష్ణుచాపాన్ని ఎక్కుబెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వచ్చి, మహానుభావ, ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు. క్షత్రియులందరినీ సంహరించావు. ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేక లేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెడుతున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడగా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమన్నారు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, పరశురామ, నువ్వు విష్ణుచాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికి మాలిన వాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని ఆ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. నీ మీదే ఈ బాణప్రయోగం చేసి సంహరించగలను. కానీ నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కానీ ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను. అందుకని నేను నీ గమనశక్తిని కొట్టేస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, రామ, నేను క్షత్రియులను ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను. అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకు వెళ్ళాలి. నువ్వు నా గమనశక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను. మాట తప్పిన వాడినవుతాను అని అన్నాడు. అయితే నీ తపశ్శక్తితో సంపాదించిన తపోలోకాలు ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను అన్నాడు.
పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలు రాముడు కొట్టేస్తాడు. వెంటనే పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువే. ఇక ఈ భూలోకంలో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్ళిపోతున్నాను అన్నాడు పరశురాముడు. దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్లను చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతా గృహాలకు తీసుకువెళ్ళి ఇక్కడ పూజ చెయ్యమని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు. రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమంట. ఎందుకు ఇష్టమంటే, మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది. అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట. సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట. అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట. హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగా నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట. కానీ సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందట. అలా ఆనందంగా కాలం గడిచిపోతూ ఉంది. ఇంతటితో రామాయణ బాలకాండ సమాప్తం. తదుపరి ఎపిసోడ్ నుండి అయోధ్యకాండ ప్రారంభమవుతోంది. సర్వే జన సుఖినో భవంతు. దయచేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నలుగురికి తెలియచేయగలరు. ధన్యవాదములు.